హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్మిత. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ టెంపుల్ని చూపిస్తున్నానండి. ఇది హైదరాబాద్లోని షామీర్పేట ఏరియాలో ఉన్న రత్నాలయం టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి వారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది. సో మేము ఇలా మార్నింగే టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. సో మేము ఔటర్ రింగ్ రోడ్ పైనుంచి అయితే వెళ్తున్నాము. షామీర్పేట ఏరియాకి దగ్గరలో ఉన్నాము ఇంకా మేము. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఒక 100 మీటర్స్ వాక్ చేస్తే మెయిన్ టెంపుల్ అనేది వస్తుంది. అండ్ మెయిన్ టెంపుల్కి వెళ్ళేలోపు ఇక్కడ చుట్టూ మొక్కలు, ఇంకా ఒకవైపు విష్ణుమూర్తి ఆదిశేషువు పైన ఉన్నప్పుడు శ్రీదేవి భూదేవి సమేతంగా విష్ణుమూర్తిని అయితే కొలనులో ప్రతిష్ఠించారు. అలాగే ఇంకొక వైపు కృష్ణుడిని కూడా పెట్టారండి. టెంపుల్ ఇది ఇన్నర్ వ్యూ నేను మీకు చూపించేది. అంటే ఇన్సైడ్ మనం టెంపుల్ లోపలని చూస్తాం కదా, ఆ వ్యూ నేను మీకు చూపిస్తున్నాను. అండ్ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఎటువంటి పొల్యూషన్ కానీ లేకపోతే సౌండ్ పొల్యూషన్ కానీ ఏమీ లేదు. సో ఇది రిఫ్రెష్మెంట్ జోన్ అండి. పిల్లల కోసం అని చెప్పి చిన్న రిఫ్రెష్మెంట్ జోన్లా పెట్టారు. అండ్ అందులోనే ఒక పార్క్ కూడా ఉంది. అండ్ టెంపుల్కి ఒకవైపు గోశాల, అలాగే ఆర్యవైశ్యుల వృద్ధాశ్రమం, అండ్ అక్కడ పనిచేసే పూజారులు నివసించడం కోసమని స్టాఫ్ క్వార్టర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ యజ్ఞశాల కూడా ఉంది. సో ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్నది అది యజ్ఞశాల. ఇక్కడ చాలా రకాల పూజలు జరుగుతాయంట. అంటే ఈ టెంపుల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కట్టారో వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం అనుకున్నారంట. అంటే తిరుపతి అందరూ వెళ్ళలేరు కదా, అందరికీ అంటే మనీ వైజ్గా కానీ లేకపోతే హెల్త్ వైజ్గా కానీ అందరికీ సపోర్ట్ చేయకపోవచ్చు. సో స్వామివారికి ఈ ప్రజలకు దగ్గర చేయాలి అనే ఆలోచనతో ఇద్దరు దంపతులు అయితే ఈ టెంపుల్ని కట్టారంటండి. సో తిరుపతిలో ఏవేమైతే పూజలు మొత్తం ఇంకా మొక్కులు ఏవైతే మనం చెల్లించుకుంటామో, మనం పూజలు చేయించుకుంటామో అవన్నీ ఇక్కడ కూడా చేస్తారంటండి. కళ్యాణ కట్టు ఉంది, అలాగే కళ్యాణ మండపం ఉంది. సో ఏ రకమైన పూజలు చేయించుకోవాలన్నా, మొక్కులు చెల్లించుకోవాలన్నా సరే ఇక్కడ కూడా, అంటే ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ చేయించుకుంటారంట. సో ఇదంతా కూడా నాకు అక్కడున్న పంతులు గారు అయితే చెప్పారండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది కృష్ణుడిది విగ్రహం అండి. చక్కగా చిన్న కొలనులా పెట్టి దాంట్లో తాబేళ్లు కూడా ఉన్నాయి. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుందండి. చక్కగా గజరాజులను పెట్టారు. అలాగే ఎంట్రన్స్లోనే ఎవరైతే గుడి స్థాపించారో వాళ్ళ ఫొటోస్ పెట్టి, అండ్ గుడి గురించి కొంచెం చిన్న డాక్యుమెంట్ లాగా, అంటే చిన్న ఒక ఫోటోలో అయితే మొత్తం అంతా పెట్టి ఉంచారండి. సో టెంపుల్కి వెళ్ళటానికి ఒక వే ఉంది, అండ్ టెంపుల్ నుంచి కిందకి రావడానికి కూడా ఒక వే ఉంది. సో వెళ్ళేటప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికంటే ముందు వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారండి. సో ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు. వెంకటేశ్వర స్వామి విగ్రహం నిజంగా చాలా బాగుందండి. మనమైతే తనివి తీర స్వామిని ఇంకా అలా చూస్తూనే ఉంటాము. 10 అడుగుల ఎత్తున్న విగ్రహం అండి. చాలా బాగుంది. ఒకసారి నిజంగా మీరు హైదరాబాద్లో ఉండుంటే ఒకసారి అయితే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీకు చాలా అంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఆ చుట్టూ మనం చూసే ప్రతిదీ కూడా బాగుంటుంది. అంటే ఆ టెంపుల్ కన్స్ట్రక్షనే అలా ఉందన్నమాట. అంటే చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది ఆ ఏరియా అంతా కూడా. సో అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, మీకు కూడా చాలా నచ్చుతుంది. అండ్ పిల్లలకైతే కూడా ఇంకా బాగా నచ్చుతుందండి. మీకు చూపిస్తున్నది ఇది మెయిన్ టెంపుల్ అండి. సో ఈ మెయిన్ టెంపుల్ దగ్గర బయట ఒక వరండాలో ఉండి అక్కడ ధ్వజస్తంభం ఉంది. అండ్ ఆ పక్కనే మీకు చూపించేది ఆంజనేయ స్వామి టెంపుల్. ఒక సైడ్ చెప్పాను కదండి వినాయకుడు ఉంటారు, ఒక సైడ్ ఆంజనేయ స్వామి ఉంటారు అనేసి. సో ఇది మెయిన్ టెంపుల్.
కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మత్స్యావతార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ని అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.